నమస్తే స్వామి. మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దామండి ఈరోజు. మీ బిడ్డ కానీ, మీరు కానీ, మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు మీరు? సపోజు మీరు మీ తాతగారు అనుకోండి. మీ తాతగారు అప్పులు చేసి మీ నాన్నకి అప్పులు ఇచ్చిపోతే బాగుంటుందా? అప్పులు ఏమీ లేకుండా మీ నాన్న బతికేటందుకు కావాల్సిన ధనాన్ని కానీ ఆస్తులు కానీ ఇచ్చిపోతే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఏం కోరుకుంటాము? మీ తాతగారు మీ నాన్నకి అప్పులేమీ లేకుండా మీ నాన్న బతికేటందుకు కావాల్సిన భూములు కానీ ధనం కానీ ఇస్తే చాలని ఎవరైనా కోరుకుంటాం. అదేవిధంగా మీరు కూడా మీ నాన్నగారి గురించి అదే విధంగా కోరుకుంటారు. అప్పులు లేకుండా మీకు సరిపడంత ఆస్తి పాస్తులు ధనమ ఇస్తే బాగుందని కోరుకుంటారు. మీరు మీ బిడ్డకు కూడా ఏమని కోరుకుంటారు? మీ బిడ్డకు సరిపడంత ఆస్తి కానీ ధనం కానీ ఇస్తే చాలు, అప్పులేమి లేకుండా అని కోరుకుంటారు. మీ కుటుంబం గురించి, మీ వంశం గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది కరెక్టేనని నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రం మీద, దేశం మీద కూడాను అప్పులు లేకుండా తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో వాళ్ళకి కూడా సరిపడేంత ఆదాయం ఉండేలాగా పరిపాలించాలని కోరుకోవాలి. అలా కాకుండా ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా అప్పులు చేయలేదో మాకెందుకు, మాకు ఫ్రీగా ఇస్తే చాలు, అది ఫ్రీగా ఇస్తే చాలు, ఇది ఫ్రీగా ఇస్తే చాలు అని అనుకుంటే ఎవడు తీర్చాలి వాటిని? మీ కుటుంబంలో మాత్రము మీ నాయన మీ తాత మీరు అప్పు చేయకుండా బతకాల. అదేవిధంగా రాష్ట్రం మాత్రము వచ్చే రాజకీయ నాయకుడు ఎన్ని లక్షల అప్పులైనా చేయని, ఎన్ని కోట్ల అప్పులైనా చేయని, కొంతమందికి మాత్రమే ఫ్రీగా ఇస్తే చాలని అనుకుంటున్నారు. ఒకవేళ అప్పులు చేసినా అడిగేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ మనకి ఎవరికి లేదు. ఎందువల్లనంటే తెలుసు అడిగితే ఏమవుతుందో, కొడతారు, అవసరమైతే జైల్లోనైనా వేసేస్తారు. అలా కాకుండా మన రాష్ట్రాన్ని కూడా, మన కుటుంబాన్ని ఎలాగైతే నడిపించాలనుకుంటున్నామో మన రాష్ట్రాన్ని కూడా అప్పులు లేకుండా కష్టపడేది జనాలకి నేర్పించి ఫ్రీగా ఇవ్వకుండా పని కల్పిస్తే చాలు వాళ్ళకి. అలాంటి నాయకులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇది తప్పు అయితే క్షమించండి, మంచి అయితే సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.